వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అంజన్ వ్లాగ్స్। ఈరోజు వీడియో వచ్చేసి సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా బాండి పెట్టుకుందాం। దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాం। నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాలు కూడా యాడ్ చేసుకుందాం। నేను 1 కప్ తీసుకున్నానండి। మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ, ఒక 2 కప్స్ కావాలంటే 2 కప్స్ తీసుకోండి। నాకు 1 కప్పు సరిపోతుంది కాబట్టి నేను 1 కప్పు తీసుకున్నాను। ఇవి బాగా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। చూసారు కదండి, ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి। అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి। కొంచెం తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే మాడిపోతాయి। అయిపోతుందండి, అయిపోయింది, రోస్ట్ అయిపోయినాయి చూసారు కదా। ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి। ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా ఏం కాదండి, కొంచెం త్వరగా ఉడికిపోతుంది। చూసారు కదండి, ఉడికిపోయింది। చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో। ఇప్పుడు ముందుగా కాగబెట్టుకున్న పాలు అండి, ఇవి ఒక 2 కప్స్ దాకా కలుపుకోవాలి। 3 కప్స్ కలుపుకునే ఏం కాదు, కొంచెం 2 కప్స్ కలుపుకుంటే చిక్కదనంగా ఉంటుంది। మీకు కొంచెం లూజ్గా కావాలి అని అనుకుంటే ఒక 3 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు। మొత్తం తిప్పుకోండి కలిసే విధంగా। తిప్పుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి। ఎవరికి ఇష్టం ఉండదండి పాయసం అంటే, అందరూ ఇష్టపడతారు కదా। నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదండి ఎలా ఉడుకుతుందో। ఇప్పుడు ఇలాచీ యాడ్ చేసుకుందాం। ఏ స్వీట్లోకైనా ఇలాచీ ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలాచీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి। ఉడికిపోయిందండి, చూసారు కదండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా। ఇప్పుడు ఒక బాండి తీసుకొని అది సిమ్లో పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఒక బాండి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకుందాం। నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి। ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి। ఏ స్వీట్లోకైనా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు లేనిది అసలు టేస్టే ఉండదు కదండి। దీంట్లో కూడా చాలా బాగుంటుంది। చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది। ఇప్పుడు మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాం। కిస్మిస్ ఎమ్మటే వేగిపోతాయి కదండి, అందుకోసం నేను లాస్ట్లో వేసుకున్నాను, లేదంటే మాడిపోతాయి కదా అని। చూడండి ఎమ్మటే కిస్మిస్లు కూడా ఎలా వేగిపోతున్నాయో। చిన్నపిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి। ఇంటికి రాగానే స్నాక్స్ అని అడుగుతారు కదండి చిన్నపిల్లలు, ఇలా పెట్టి చూడండి చాలా ఇష్టపడతారు। ఇప్పుడు సిమ్లో పెట్టుకున్న సేమియా పాయసంలోకి 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకుందాం। షుగర్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి, పిల్లలకి అయితే పెద్దవాళ్ళకి అయినా సరే బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, బెల్లం వేసి కొంచెం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసుకొని తిప్పుకోండి కాసేపు। అయిపోయిందండి, బెల్లంతో సేమియా పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాం। మరింత టేస్టీగా ఉండాలంటే ఇవి కంపల్సరీ ఉండాలి డ్రై ఫ్రూట్స్।
అయిపోయిందండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.